Hello everyone, welcome back to my channel. Today in this video we are going to discuss about the topic cosmetic. Cosmetic is one of the topic in pharmaceutics department. First of all, we are going to discuss about the definition of cosmetic as per Indian regulation. According to the Act of D and C 1940 and the rule in 1947, cosmetic is defined as the means any article intended to be rubbed, powdered, sprinkled or sprayed on or introduced into or otherwise applied to the human body or any part therefore cleaning, beautifying, promoting attractiveness or altering the appearance and induced any article intended for use as a component of cosmetic. ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం క్లీనింగ్ కోసం, బ్యూటిఫై కోసం, ప్రమోటింగ్ కోసం ఆర్ అట్రాక్టివ్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అపియరెన్స్ని పెంచుకోవడానికి యూజ్ చేస్తాం కదా, ఆ ప్రోడక్ట్ని మనం కాస్మెటిక్ అని అంటాం అనమాట. ఆ కాస్మెటిక్ని మనం ఎలా అన్నా యూజ్ చేసుకోవచ్చు. లైక్ రబ్ చేసుకోవచ్చు, పౌడర్ చేసుకోవచ్చు, స్ప్రింకిల్ చేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. హ్యూమన్ బాడీ పార్ట్స్ మీద కానివ్వండి, హ్యూమన్ బాడీ పైన ఎవరిని కానివ్వండి. ఇండియన్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ లేబులింగ్ అండ్ కాస్మెటిక్స్. ఏంటి ఆ ఇండియన్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంటే, ఫర్ లేబుల్ చేయడానికి ఏంటి అంటే, రూల్స్ ఆఫ్ ద యాక్ట్ డి అండ్ సి డివైడెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం డి అండ్ సి యాక్ట్ ప్రకారం కాస్మెటిక్ ఒక డెఫినేషన్. సో డి అండ్ సి యాక్ట్ ప్రకారం ఏంటి అంటే డిఫరెంట్ పార్ట్స్గా రూల్స్ అనేవి డివైడ్ అయ్యి ఉన్నాయి. ఆ పార్ట్స్ ఏంటి అంటే పార్ట్ 13, పార్ట్ 14, పార్ట్ 15, పార్ట్ 15A. Part 13 Import of cosmetic. Part 14 Manufacturing of cosmetic. Part 15 Labeling, Packaging and Standard of cosmetics. Part 15A Approval of Institute for Analysis of Drug, Cosmetic and Raw Materials. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవాలి కాస్మెటిక్స్ని. దాని తర్వాత పార్ట్ 13లో ఇంపోర్ట్ చేసుకుంటాం, పార్ట్ 14లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, పార్ట్ 15లో లేబులింగ్ అండ్ ప్యాకేజింగ్ చేస్తాం, పార్ట్ 15లో అనాలిసిస్ కోసం ఇన్స్టిట్యూట్ నుంచి అప్రూవల్ తెచ్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ లేబులింగ్ డెకరేషన్. ఎలా లేబుల్ చేయాలి? నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్, అడ్రస్ని మెన్షన్ చేయాలి లేబుల్ పైన. జనరిక్ ఆర్ కామన్ నేమ్, మనం దానికి యూజ్ చేసి కామన్ నేమ్ కానివ్వండి, జనరిక్ నేమ్ కానివ్వండి మెన్షన్ చేయాలి. నెట్ క్వాంటిటీ అండ్ టర్మ్ స్టాండర్డ్ యూనిట్స్ మెజర్డ్. ఏవైతే మనం యూజ్ చేసిన క్వాంటిటీని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ద ప్యాకింగ్ ఇన్ విచ్ ద కామోడిటీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్యాక్డ్ ఆర్ ఇంపోర్టెడ్. మంత్, ఇయర్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వెన్ ద ప్రోడక్ట్ ఈజ్ ప్యాక్డ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, ఎప్పుడైతే ప్యాక్ చేసింది అండ్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేసింది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిమం రీటైల్ సేల్ ప్రైస్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆన్ ద ప్యాకేజ్. నెక్స్ట్ అండ్ బోత్ ద ఇన్నర్ అండ్ అవుటర్ లేబుల్. అవుటర్ లేబుల్కి ఇన్నర్ లేబుల్కి ఏముండాలి? నేమ్ ఆఫ్ ద కాస్మెటిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా ఒక కాస్మెటిక్ యూజ్ చేయాలంటే ఆబ్వియస్లీ దాని ప్రోడక్ట్ యొక్క నేమ్ తెలిసి ఉండాలి. సో అది మెన్షన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేమ్ ఆఫ్ ద కాస్మెటిక్. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద ప్రెమిసెస్ అండ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్ విత్ ద కాస్మెటిక్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎక్కడైతే కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చర్ అయ్యిందో దాని యొక్క అడ్రస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆన్ ద అవుటర్ లేబుల్. అవుటర్ లేబుల్ మీద ఏం మెన్షన్ చేయాలి అంటే ఎ డెకరేషన్ ఆఫ్ ద నెట్ కంటెంట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేట్ ఫర్ సాలిడ్, సెమీ సాలిడ్, ఫ్లూయిడ్స్, మెజర్ ఫర్ లిక్విడ్స్, ద నేమ్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ percentage of content. Next on the inner label, where a hazardous exists, adequate direction for sale, use, warning, caution or special direction required to be observed by the consumer, statement of the name and quantity of the ingredient that are hazardous or poisonous, the name of the ingredient in the order of percentage of content, batch number preceded by the letter B, manufactured license number preceded by the letter M. దీంట్లో ఏమంటే అడిక్వేట్ డైరెక్షన్ ఎలా యూజ్ చేయాలి ఈ ప్రోడక్ట్ని అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వార్నింగ్ అంటే ఏం చేయకూడదు, కూల్ ప్లేస్లో పెట్టాలా, ఎలా టెంపరేచర్, ఎంత టెంపరేచర్లో పెట్టాలి, అదంతా మనం కరెక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దేంట్లో అంటే అండ్ ఇన్నర్ లేబుల్లో డెఫినెట్గా.
అండ్ నేమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇన్ ఆర్డర్ పర్సంటేజ్ అండ్ కంటెంట్. ఏ ఇంగ్రీడియంట్స్ని మనం యూజ్ చేసినాం, రా మెటీరియల్స్ ఏంటి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, అవన్నీ ఎంతెంత యూజ్ చేసినాం అన్నదంతా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులేటరీ ప్రొవిజన్ రిలేటింగ్ టు ఇంపోర్ట్ ఆఫ్ కాస్మెటిక్. చాప్టర్ 3rd of the Drug and Cosmetic Act deals with import of drug and cosmetic. Now import of certain cosmetic is prohibited under section 10 of the Act and Rule 134A 135A of Drug and Cosmetic Rule 1947. They are any cosmetic this is not standard quality, any cosmetic this is misbranded or superiors, a cosmetic containing ingredients which rendered it injury or harmful or unsafe to use, a cosmetic whose import is prohibited by the rule. This is the regulatory provision related to import of cosmetic under the chapter 3rd and under the section of 10, which are the drugs are prohibited in the rule of 1945, which are not standard quality, which are misbranded and superiors, and also the ingredients which rendered it injury or harmful or unsafe to use, which are unsafe to use. Cosmetic who imported is prohibited by the rule. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే దాంట్లో ఎనీ కాస్మెటిక్ కంటైనింగ్ హెక్సాక్లోరోఫినైన్, ఎనీ కాస్మెటిక్ ఇన్ విచ్ lead or arsenic compound used for coloring purpose, any cosmetic which contain mercury compound. arsenic కానివ్వండి, lead కానివ్వండి, కాంపౌండ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కలరింగ్ పర్పస్. ఇది ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే కలరింగ్ పర్పస్ కోసం మనం arsenic-ని lead-ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కాస్మెటిక్ కెన్ బి ఇంపోర్టెడ్ ఇన్ ఇండియా ఓన్లీ త్రూ ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద రూల్ 43A. ఇక్కడ ఇండియా నుంచి తెప్పించుకోవడానికి యాజ్ పర్ ద ఫాలోయింగ్ రూల్ ఏంటి అంటే ఎక్కడి నుంచి తెప్పించుకుంటాము అంటే ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ అండ్ అమృత్సర్ రైల్వే స్టేషన్, చెన్నై, కోల్కతా, ముంబై, కొచ్చిన్ బై సీ రూట్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా అండ్ ముంబై బై ఎయిర్, రాక్సెల్ బై రోడ్ అండ్ రైల్వే లైన్ కనెక్టింగ్ ఇన్ ఇండియా. ఫిరోజ్ కంటోన్మెంట్ అండ్ అమృత్సర్ రైల్వే స్టేషన్ ఇది త్రూ రైల్ రూట్స్ నుంచి తెప్పించుకుంటాం అనమాట, రైల్వే స్టేషన్స్ నుంచి తెప్పించుకుంటాం. నెక్స్ట్ చెన్నై, కోల్కతా, ముంబై అవన్నీ సీ రూట్స్ నుంచి, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ ఇవన్నీ ఏరోప్లైన్స్ నుంచి. నెక్స్ట్ నౌ దేర్ ఆర్ 28 cosmetics which are placed under schedule to the rule which are imported in India only after compliances with the Indian standards. అవి ఏంటివి అంటే స్కిన్ పౌడర్, నథింగ్ బట్ పాండ్స్ పౌడర్, లాక్మీ పౌడర్. నెక్స్ట్ సిన్ పౌడర్ ఫర్ ఇన్ఫెంట్స్, నథింగ్ బట్ హిమాలయ పౌడర్ ఫర్ బేబీస్. టూత్ పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్, టూత్ పేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ క్లోజప్. స్కిన్ క్రీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ కేసర్ క్రీమ్. అండ్ నెక్స్ట్ హెయిర్ ఆయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికా. షాంపూస్ ఫర్ ఎగ్జాంపుల్ డవ్, షాంపూ సింథటిక్ డిటర్జెంట్ బేస్డ్. నెక్స్ట్ హెయిర్ క్రీమ్స్, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎన్ నెంబర్ ఆఫ్ కాస్మెటిక్స్ని యూజ్ చేస్తుంటాం, అవే ఇవన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏవంటే ఆక్సిడేషన్ హెయిర్ డైస్, లిక్విడ్స్, కొలేజన్స్, నెయిల్ పాలిష్, ఆఫ్టర్ షేవ్ లోషన్, pomades and reliants, shaving creams, cosmetic pencil, lipstick, toilet soap, liquid toilet soap, shaving soap, lip glosses. Then powder hair dye, bindi, kumkuma, henna powder.
Even kumkuma, which we are Hindus will keep, that one also one of the cosmetic. నాట్ స్టిక్కర్ కాకుండా మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, అది కూడా ఒక కాస్మెటిక్. నెక్స్ట్ మిస్ బ్రాండెడ్ కాస్మెటిక్ సెక్షన్ 17C అండ్ 17D. ఆల్రెడీ నేను మిస్ బ్రాండెడ్ అంటే చెప్పాను, ఫాల్స్ డ్రగ్స్, ఫాల్స్ లేబుల్ జరిగిందని మనం మిస్ బ్రాండెడ్ కాస్మెటిక్స్ అని అంటాము. అదేంటంటే దాని గురించి చూద్దాం. ఏ కాస్మెటిక్ ఈజ్ డీమ్డ్ టు బీ మిస్ బ్రాండెడ్ ఇఫ్ ఇట్ కంటైన్ ఏ కలర్ విచ్ ఈజ్ నాట్ ప్రిస్క్రైబ్డ్ కలర్ కంటైన్ చేస్తా. ఇఫ్ ఆల్రెడీ ఒక కలర్ ఉంది, దాన్ని మనం ప్రిస్క్రైబ్ చేయకపోతే అది మిస్ బ్రాండెడ్ అయినట్టు అనమాట. ఇఫ్ ఇట్ నాట్ లేబుల్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్, ప్రిస్క్రైబ్ చేసిన మేనర్లో లేకపోతే అది మిస్ బ్రాండెడ్ కాస్మెటిక్ అని అంటాం. నెక్స్ట్ ఇఫ్ ద లేబుల్ ఆర్ కంటైనర్ బియర్స్ సంథింగ్ superious cosmetic. Superious is demanded to be superious if it is imported under a name which belong to another cosmetic, or if the label or container bears the made of an individual or a compulsory promoting to be manufacturer of the cosmetic which individual or company is or does not exist. See. Thank you for watching my videos. Please subscribe, share my videos.